అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్-ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై అత్యధికమైన బ్యాటింగ్ లైనప్ ఉండాలనే ఉద్దేశంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి సాయి సుదర్శన్కు ఈ మ్యాచ్లో స్థానం కల్పించారు. దీంతో భారత్ బ్యాటింగ్ లైనప్ అత్యంత అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ కూడా మేము టాస్ గెలిచినట్లయితే బౌలింగ్ ఎంచుకుంటామనే విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లో భారత బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కొంటున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్తో భారత బ్యాట్స్మెన్లు ఎలా ఇబ్బంది పెడతారని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఎందుకంటే భారత బ్యాట్స్మెన్లు అయినటువంటి కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ అత్యంత అద్భుతమైన భాగస్వామ్యంతో 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్లో పప్పులు ఉడకలేదు. 13 ఏళ్ల చరిత్రలో దాదాపు 2012లో గ్రేమ్ స్మిత్ అండ్ అల్విరో పీటర్సన్ దాదాపు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఏ భాగస్వామ్యం కూడా లీడ్స్ మైదానంలో 50 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు. ఈ నేపథ్యంలో భారత యువ బ్యాటర్ అయినటువంటి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అభేద్యమైన బ్యాటింగ్ లైనప్తో 91 పరుగుల వరకు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ కార్స్వేషన్ బౌలింగ్కి ఆఫ్ సైడ్ ఆడబోయి స్లిప్లో దొరికిపోయాడు. మొదటి వికెట్ భాగస్వామ్యం 91 పరుగుల వద్ద విడిపోయింది. వెంటనే ఈ షాక్ నుంచి తేరుకొనక ముందే అత్యధిక అంచనాలతో బరిలోకి దిగుతున్న సాయి సుదర్శన్ స్టోక్స్ బౌలింగ్లో 4 బంతులాడి డకౌట్తో వెనుతిరిగాడు. సో మొదటి సెషన్ ముగిసేసరికి భారత్ 92 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండో సెషన్ ఆరంభించినటువంటి భారత్ నయా యువ కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ లైనప్తో భారత్ దాదాపుగా 163 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. భారత స్కోర్ గిల్ 40, రాహుల్ 42, జైస్వాల్ 72. అంటే ఇంగ్లాండ్ పప్పులు ఉడకనీయకుండా అత్యంత అద్భుతమైన భాగస్వామ్యమైన రికార్డును నెలకొల్పారు. సో మరి